Hello everyone, welcome back to Maximum Scoring. In this video, we are going to talk about NTPC, National Thermal Power Corporation. మరి ఏంటిది? What is this NTPC? This is India's largest integrated power company. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో తెలుసా? న్యూఢిల్లీ. It was established in 1975 under the Companies Act 1956. It has ISO certification. మరి ISO సర్టిఫికేట్ అంటే ఏంటి? చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ స్టాంప్ ఆఫ్ అప్రూవల్ దట్ షోస్ ద కంపెనీస్ కమిట్మెంట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ. ఐఎస్ఓ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే అది సేఫ్టీకి, క్వాలిటీకి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందినది అని దాని అర్థం. సో అట్లాంటి ప్రెస్టీజియస్ పవర్ కార్పొరేషనే ఎన్టీపీసీ. వాట్ ఆర్ ద కీ యాక్టివిటీస్ ఆఫ్ దిస్ ఎన్టీపీసీ? చూద్దామా వన్ బై వన్. సో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, నెక్స్ట్ coal mining, equipment manufacturing, power trading, renewable energy and power distribution, ఇంకా natural gas exploration, production, transportation and distribution. ఇలా చాలా పనులు చేస్తుంది ఈ ఎన్టీపీసీ. దిస్ ఇన్కార్పొరేట్స్ ఎ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటూ డైలీ ఆపరేషన్స్ దట్ ఇన్క్లూడ్ long-term planning and other quality management systems. ఇండస్ట్రీస్ అనగానే ప్రొడక్షన్ యాక్టివిటీస్తో పాటుగా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎన్టీపీసీ ఇండియాలోనే అతిపెద్ద పవర్ జనరేటింగ్ కంపెనీ. అంతేకాదు సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి కంపెనీ కూడా. అందుకే ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. మరి దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలి కదా. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రోయాక్టివ్ అప్రోచ్ అడాప్టెడ్ బై ఎన్టీపీసీ. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్టీపీసీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్టీపీసీ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఇలా మనకు డిఫరెంట్ టైప్స్లో అడిగే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. NTPC shows the way. What is that way? Sustainable development. Let's see one by one. So NTPC is a major power providing corporation in India. It has ISO certification for EMS. This corporation has a proactive approach for preserving natural environment, resources like water, oil, gas and fuels in places where it is setting up power plants. For example, Ramagundam power plant. So in all these power plants, NTPC is ensuring with environment management system. దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. ప్రోయాక్టివ్ మెథడ్స్ని ఫాలో అవడం ద్వారా ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. వన్ బై వన్ డిస్కస్ చేద్దామా. ఫస్ట్ పాయింట్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్, అడాప్టింగ్ లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ అప్గ్రేడింగ్ ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్. ఎప్పుడైనా టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్తే వర్క్లో ఫాస్ట్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, వేస్టేజ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో అదే చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్, అడాప్టింగ్ లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ అప్గ్రేడింగ్ ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్. సెకండ్ పాయింట్, మినిమైజింగ్ వేస్ట్ జనరేషన్ బై మ్యాక్సిమైజింగ్ యాష్ యూటిలైజేషన్. యాష్ అంటే బూడిద కదా, మరి ఈ యాష్ని ఎలా యూటిలైజ్ చేస్తాం? సిమెంట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. సిమెంట్ ఇండస్ట్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ లైమ్ స్టోన్ కదా. కోల్ని బర్న్ చేసినప్పుడు వచ్చే యాష్ని ఫ్లై యాష్ అంటాం. ఈ యాషెస్ని
సిమెంట్ ఇండస్ట్రీస్లో బేసిక్ రా మెటీరియల్గా యూజ్ చేయొచ్చు. అంతేకాదు రోడ్ కన్స్ట్రక్షన్స్, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్లో కూడా ఈ యాషెస్ని యూటిలైజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అని చూస్తూ ఉంటాం. అవి కూడా ఈ ఫ్లై యాష్ యూజ్ చేసి తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ బ్రిక్సే. థర్డ్ పాయింట్, ప్రొవైడింగ్ గ్రీన్ బెల్ట్స్ ఫర్ నర్చరింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ అడ్రసింగ్ ద క్వశ్చన్ ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఫర్ అఫారెస్ట్రేషన్. NTPC is ensuring afforestation by providing green belts. ఫ్రెండ్స్, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి, ఎరోషనల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ గ్రీన్ బెల్ట్స్ ఎంతో ఉపయోగపడతాయి. నెక్స్ట్, రెడ్యూసింగ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ త్రూ యాష్ పాండ్ మేనేజ్మెంట్, యాష్ వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. సో NTPC is taking a lot care to reduce environmental pollution, treating the pollutants prior releasing into nature. Next, last point, ecological monitoring, reviews and online database management for all power stations. These all are the ways where NTPC follows to provide sustainable development. Hope you understand this concept. Thank you.